నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. 2025లో ఇండియాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఏం జరగబోతోంది, ఇండియాకి స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయి అనే విషయాలపై ఈ రోజు మనకి వివరించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ కళానిధి రాంబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, 2025లో ఇండియాకి ఎలా ఉండబోతుంది జాతకరీత్యా? మన భారతదేశానికి 15th ఆగస్ట్ 1947 రాత్రి 12 గంటలకి న్యూఢిల్లీలో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే మన ఇండియా నక్షత్రము పుష్యమి నక్షత్రం మొదటి పాదం, రాశి కర్కాటక రాశి, జన్మ లగ్నం వృషభ లగ్నం. మన జాతకంలో లగ్నంలో రాహు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు రాహు. అలాగే వృశ్చికంలో కేతు ఉన్నాడు. ఈ మధ్యలో కర్కాటకంలో 5 గ్రహాలు ఉన్నాయి. చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రవి, తర్వాత రాహు. చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రవి, శని 5 గ్రహాలు మీకు దీంట్లో ఉన్నాయి, కర్కాటక రాశిలో ఉన్నాయి. ఈ తర్వాత అట్లాగే మీకు 6వ ఇంట గురువు ఉన్నాడు. గురువు చాలా వీక్ ఉన్నాడు జాతక చక్రంలో. ప్రస్తుతం మన ఇండియాకి 2015 నుంచి 2025 దాకా చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రమహాదశ చంద్రుడు విపరీతమైన యోగం చేశాడు మనకి. కాబట్టి మీరు చూడండి, 2014లో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఆయన బీజేపీ తరఫు నుంచి ఆయన పోటీ చేసి గెలిచి ఆయన భారత ప్రధాని అయినారు. ఆ తర్వాత నుంచి 2015కి ముందున్న భారతదేశము 2015 తర్వాత ఉన్న భారతదేశం మీరు కంపేర్ చేసుకున్నట్టయితే చాలా అభివృద్ధిలోకి వచ్చాం మనం. ముఖ్యంగా మీరు ప్రతి స్టేట్ కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చింది. మన హైదరాబాద్ తీసుకోండి, ఎట్లా ఉన్న హైదరాబాద్ చివరికి ఎక్కడో మారుమూల కూడా 30 అంతస్తులు 40 అంతస్తుల బిల్డింగ్స్ లేవటం. అట్లాగే నరేంద్ర మోడీ గారు వందే భారత్ విపరీతమైన కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసి ఎకానమీని చాలా చేసి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసి ఆ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయటం అనే కొన్ని లక్షల వేల కోట్లు మనకి ఆదాయం ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది. ఇప్పుడు డబ్బు అనేది మన దగ్గరికి నిల్వ ఉంటేనే రేపు పొద్దున వార్ లాంటి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఖర్చు పెట్టడానికి మనకు ఉంటుంది. కాబట్టి ఈ చంద్రమహాదశ చాలా యోగం చేసింది మనకి. అట్లాగే ఆయన అదృష్టం ఏంటంటే చంద్రమహాదశ టైంలో ఆయనకు కూడా చంద్రమహాదశ జరగటం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 2 విధాలుగా కలిసి వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఇప్పటిదాకా మన దేశం స్మూత్ గా నడిచింది. గత 3 సంవత్సరాలు బట్టి కూడా మీకు ఇటు ఇజ్రాయెల్ కి, తర్వాత యుక్రెయిన్, దీనికి మన హమాస్ కి, ఇక్కడ వీళ్ళకి హిజ్బుల్లాకి యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా, అటు రష్యాకి యుక్రెయిన్ కి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మన ఇండియా స్టాండర్డ్ గా ఉండి న్యూట్రల్ గా ఉండి దేంట్లోనూ ఇన్వాల్వ్ కాకుండా ఇట్లా ప్రశాంతంగా వెళ్ళిపోవటానికి కారణం ప్రస్తుతం మన దేశానికి నడిచే మహర్దశ. కానీ రేపు 2025 మార్చిలో ఈ మన భారతదేశానికి చంద్ర మహర్దశలో ఈ శుక్రుడి అంతర్దశ వెళ్ళిపోతుంది. చంద్రుల్లో శుక్రుడు వెళ్ళిపోయి ఆఖరి అంతర్దశ చంద్రమహర్దశలో ఈ రవి యొక్క అంతర్దశ మొదలవుతుంది. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ వచ్చినప్పుడు దాన్ని దశాఛిద్రము అంటారు. ఈ దశాఛిద్రములో అటు దేశానికి కానీ ఇటు ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఏ జాతకుడికి కూడా ఎలాంటి యోగము చేయదు. దశాఛిద్రంలో మానసిక వ్యధ మనిషికి విపరీతంగా ఉంటుందన్నమాట. ఏ పని కాదు, ప్రతి విషయంలోనూ ఆటంకాలు చాలా అధికంగా వస్తాయి. మనసు చాలా చికాగ్గా ఉంటుందన్నమాట. సో ఈ మన ఇండియాకి రేపు మార్చి తర్వాత ఇన్ని సంవత్సరాలు జరిగినట్టు స్మూత్ గా ఉండదు. అట్లాగే రెండో విషయం ఏంటంటే ఈ 2025 మార్చి 29వ తారీఖు నాడు 6 గ్రహాలు మీనరాశిలో కలుస్తున్నాయి. దాన్ని షష్టగ్రహ కూటమి అంటారు. ఇట్లాగే లాస్ట్ ఇయర్ కూడా 7 గ్రహాలు సప్తగ్రహ కూటమి వచ్చింది, ఇది షష్టగ్రహ కూటమి. ఇట్లాగే మీకు 1962లో అష్టగ్రహ కూటమి వచ్చింది. 8 గ్రహాలు మకర రాశిలో కలిసినాయి. అది వచ్చిన 3 నెలలకే మన ఇండియాకి చైనాకి వారు వచ్చింది. సో ఈ షష్టగ్రహ కూటమి ఏమాత్రం మంచిది కాదు. ఇది ఒక మన దేశానికే కాదు, ప్రపంచానికి కూడా మంచిది కాదు ఈ షష్టగ్రహ కూటమి. దీని ప్రభావంతో విపరీతమైన అరాచకాలు, ఈ ట్రైన్ యాక్సిడెంట్స్, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్, ఈ టెర్రరిస్ట్ అటాక్లు, ఈ యొక్క రాజకీయ దీంట్లో ఒక
స్థిరత్వం లేకపోవటం, సడన్ గా వచ్చేసేసి మేము బీజేపీకి సపోర్ట్ మానుకుంటున్నాం అంటారు. అది ఎవరి తప్పు కాదు. గ్రహం ఎట్లా నడిస్తే మనిషి తన జీవితం అట్లా నడుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి అన్న మన దేశానికి 2025 ఏమాత్రం అంత అనుకూలంగా ఉండదు. గురువుగారు, ఇంతకు ముందు మీరు చెప్పారు 8 గ్రహాలు ఒకేసారి ఒకే దగ్గర కలవడం వల్ల చైనాకి ఇండియాకి వార్ వచ్చింది. మరి ఇప్పుడు 6 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి చైనాకి ఇండియాకి మధ్య సంబంధం ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ ఏమైనా ఇలాంటి యుద్ధాలు చూడబోతున్నామా? అంటే చైనాకి ఇండియాకి యుద్ధం అయితే రాదు. ఎందుకంటే మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు చైనాకి రేపు మార్చి 28వ తారీఖు నుంచి ఏలినాటి వెళ్ళిపోతుంది. కాబట్టి గతంలో చాలా వేషాలు వేశారు చైనా. ఇంకా వాళ్ళకి ఎందుకంటే కంట్రీ డెవలప్ చేసుకున్న దీంట్లో ఉంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా వస్తుంది ఏంటంటే అక్కడ రష్యా మెయిన్ గా ప్రమాదం రష్యా తోటి యుక్రెయిన్ యుద్ధం ఇదైనప్పుడు ఇందాక నేను చూశాను. ఫ్రాన్స్ మీద కూడా మిగతా దేశాల మీద రష్యా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అలా అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇండియా ఏదో దేశానికి సపోర్ట్ చేయాలి. చేయకుండా నేను కామ్గా ఉంటానంటే మనకు సరిపోదు. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి అట్లా ఉంది. దానికి తగ్గట్టుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చే రోజులు అంత ఏం బాలేదు. అది మెయిన్ అనమాట. ఈ షష్టగ్రహ కూటమి ఖచ్చితంగా చాలా ప్రమాదాలు దారితీస్తుంది. నాకు తెలిసి 90% దాకా 3వ ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ట్రంప్ కూడా ఎవరి మాట విండు. అక్కడ రష్యా పుతిన్ ఆయనకి అసలు ఇప్పుడు దశ ఏమాత్రం అనుకూలంగా లేదు. అతను ఎవరి మాట విండు. ఎందుకంటే ఇప్పుడు గతంలో మిగతా కంట్రీస్ అన్ని కూడా యుక్రెయిన్ కి సపోర్ట్ చేయటం అన్నా అతను ఏకాకి అయిపోయాడు రష్యా అతను. కాబట్టి ఇప్పుడు అతను మనసులో పెట్టుకొని ఆ కక్ష సాధింపు చేస్తున్నాడు. ఇప్పుడు ఆగే ప్రసక్తి లేదు. పైగా ఏంటి, ఈ యుద్ధానికి కుజగ్రహం కారకుడు. మామూలుగా ఒక్కొక్క రాశిలో 45 రోజులు ఉండాల్సిన కుజుడు ఈసారి కేవలం కర్కాటక రాశి, ఈ మిథున రాశి, ఈ 2 రాశుల్లో 9.5 నెలలు ఉంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ గా 2025 జూన్ దాకా అక్కడే ఉంటాడు. ఆల్మోస్ట్ గా వచ్చి కూడా 1.5 మంత్ అవుతుంది. ఇప్పుడు 93 రోజులు కర్కాటక రాశిలో ఉంటాడు. వక్రం అంటే గ్రహం ముందుకెళ్ళి వెనకాలకు వస్తుంది. అందులో పాపగ్రహాలు వక్రత్వం చెందితే దానికి త్రిబుల్ పాపత్వం కలిగి ఉంటాయి అన్నమాట. యుద్ధానికి మెయిన్ కారకుడు కుజగ్రహం. ఆయన్ని అగ్నితత్వ గ్రహం అంటారు. మెయిన్ గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ మిలిటరీ డిపార్ట్మెంట్, ఈ వారు ఇవన్నీ కూడా కుజగ్రహం యొక్క ఆధీనంలో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ వచ్చే రోజు జూన్ దాకా మనకు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయమ్మా. 2025 ఏమాత్రం ఇండియానే కాదు ప్రపంచంలో ఏ దేశం కూడా శాంతిగా ఉండదు. ఆర్థిక ఇబ్బందులు కూడా రావడానికి చాలా వరకు ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే దశాఛిద్రం, ఈ పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండదు. దానికి కారణం ఏంటంటే రాజకీయాన్ని కంట్రోల్ చేసేవాడు సూర్య భగవానుడు. ఆయన యొక్క అంతర్దశ మొదలవుతుంది. అంటే గురువు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. నిన్నటి వరకు చూసుకుంటే శత్రు దేశాలకు కూడా చేసాయం చేసిన భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది 2025లో? అవును, షేర్ మార్కెట్ ని కంట్రోల్ చేసేవాడు గురువు. ఆ గురువు అన్న ప్రస్తుతం శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఎక్కడ? వృషభ రాశిలో ఉన్నాడు. వ్యాపారానికి కారకుడు ఎవరు? బుధుడు. ఆ బుధుడు మీనంలో నీచ స్థానాన్ని పొందాడు. ఏమాత్రం బలం లేదు. అక్కడే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజ్యం ఏర్పడింది. ఒప్పుకుంటాను. కానీ ఆర్థిక పరిస్థితి మటుకు అనుకున్నంత ఇదిగా ఉండదు. వ్యాపారం కూడా చాలా డల్ గా నడుస్తుంది 2025 మన దేశంలో. ముఖ్యంగా రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ ని కంట్రోల్ చేసే గ్రహము కుజగ్రహం. ఈ కుజగ్రహం ఎప్పుడైతే 9 మాసాల పాటు ఆయన ఈ కర్కాటకంలో నీచ స్థానంలో మిథునం మళ్ళీ శత్రుక్షేత్రంలో ఉంటాడో, రియల్ ఎస్టేట్ రంగం చాలా అంటే నిదానంగా చాలా మూగబోయినట్టుగా ఎవరు ఫ్లాట్లు కొనటానికి కానీ ఈ ప్లాట్లు కొనటానికి కానీ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపెట్టదు. ఈ జనం ఏం చేస్తారంటే ప్రజలు ఉన్న డబ్బుని జాగ్రత్తగా పెట్టుకొని అవసరానికే డబ్బును తీస్తారు. ఇంకా విలాస జీవితం కొంతవరకు పక్కన పెడతారు. అవసరం అంటే మనకి ముఖ్యంగా హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇవి హోటల్, తిండి, ఈ 3 అయితే మనిషి ఆపలేడు. ఈ 3 ఖచ్చితంగా మనిషి ఖర్చు పెట్టక తప్పదు. ఈ 3 కోసమే డబ్బులు ఇచ్చేస్తారు. మెయిన్ గా ఎంత డబ్బులైనా సరే పిల్లలకి చదువు విషయంలో మటుకు తల్లిదండ్రులు ఏమాత్రం వెనకాడరు. ఈ 3 రంగాలు బాగుంటాయి.
కానీ ఈ రియల్ ఎస్టేట్ మటుకు ఏమాత్రం కూడా అనుకూలంగా ఉండదమ్మా. కానీ ఖచ్చితంగా ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. జూన్ దాకా మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా అంటే ఒక స్టాండర్డ్ గా ఉండదు. వ్యాపారం మటుకు చాలా డల్ గా నడుస్తుంది. ఏదైతే ఎలక్ట్రానిక్స్ కానీ క్లాత్ కానీ మీరు ఏది తీసుకున్న ఐరన్ స్టీల్ తీసుకున్నా ఏ వ్యాపారం తీసుకున్నప్పటికీ కూడా ఈ 2025 యావరేజ్ గానే ఉంటుంది. ఆకస్మిక ప్రమాదాలు విపరీతంగా ఉంటాయి. టెర్రరిస్ట్ అటాకులు మటుకు విపరీతంగా ఉంటాయమ్మా. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ అటాకుల కారణం ఏంటంటే కుజగ్రహం. ఆ కుజుడు నీచలో ఉన్నాడు. ఆ నీచలో ఉండి తర్వాత ఆయన ఇప్పుడు వక్రం ద్వారా మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తున్నాడు. అలా వెళ్ళండి. మన భారతదేశం లగ్నం ఏది? వృషభ లగ్నం. వృషభ లగ్నము రాశి ఏది? కర్కాటక రాశి. ఒకటి జన్మ రాశిలో ఉన్నాడు. దీని గోచారంలో జన్మ కుజుడు మంచిది కాదు. చాలా సడన్ మనిషి చాలా ఆవేశపడిపోతుంటాడు. ఈ గొడవలకి విపరీతమైన గొడవలకి దీనికి చాలా కారణం ఉంటుంది. కారణాలు అయితే అన్నమాట. అట్లాగే వక్రంలో మళ్ళీ మిథునంలోకి వెళ్తాడు. మిథునం ఏంటి? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు ఏంటి? ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు స్థానం. మన ఇండియాకి వచ్చేటప్పటికి అవి మన ఫైనాన్స్ గురించి చెప్తుంది అనమాట. మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది. ఈ కుజగ్రహం ఏంటి? సప్తమ వ్యయాధిపతి. సప్తమ ఏం చెప్తుంది? ఒకటి వ్యాపారము, 2 ఫారిన్ రిలేషన్స్. ఇప్పుడు ఫారిన్ రిలేషన్స్ లో కూడా ఖచ్చితంగా కుజుడు వక్రంలో ఉన్నారు కాబట్టి మనకి విదేశాలకు కూడా ఖచ్చితంగా కొంత మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఆ మిస్అండర్స్టాండింగ్ కూడా మీరు అన్నట్టుగా కూడా నైబర్ కంట్రీస్, మనకి దగ్గరలో ఉన్న కంట్రీస్ ఏంటంటే ఒకటి పాకిస్తాన్, 2 చైనా. వాళ్ళతో కూడా ఆకస్మిక ప్రమాదాలు వచ్చే అవకాశాలు చాలా వరకు మనకు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ముందుకెళ్తే మటుకు ఈ మన దేశానికి బాగానే ఉంటుంది. కొంతవరకు ఏంటంటే ఈ దశాచిత్రం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. కాబట్టి చూడండి 2015 తర్వాత ఎలాంటి గొడవలు లేవు, ప్రశాంతమైన వాతావరణాలు వెళ్తుంది. మధ్యలో కరోనా వచ్చిందంటే కరోనా ప్రపంచంలో అందరికీ వచ్చింది, మన దేశానికే కాదు. కాబట్టి ఈ దశాచిత్రం 2025 మార్చి నుంచి మటుకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉంటే ముందుగా స్మూత్ గా ముందుకు వెళ్తానికి ఆస్కారాలు ఉంటాయి అన్నమాట. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.